నిధులు డాక్టర్ వెంకన్నబాబు, రత్నం, చిగురుపాటి పవన్, రాజారెడ్డి, జగన్, రవి, ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. ఇప్పుడు కరోనా అనే మహమ్మారి మన ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. అందరికీ తెలిసే విషయము. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది దీని మీద అరికట్టాలని. తన వంతు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు తన సహాయం చేస్తున్నా ఏదో 2012 బ్యాచ్ ఎస్ఎస్బి స్వర్ణాంధ్ర భారతి స్టూడెంట్స్ అయినా మేము మా సహాయం మేము ప్రజలు చేయాలని ఏదో ఫుడ్ కార్యక్రమం ద్వారా ప్రతి మన గ్రామంలో ఆయన కయ్యూరు బాలాబల మండలంలోని కయ్యూరు విలేజ్లో కండ్రిగా ఎస్టీ కాలనీ ఎస్సీ కాలనీలో 300 భోజనాలు ఏర్పాటు చేశాము. అదేవిధంగా గత 10 రోజుల క్రితం గూడూరు, సైదాపురం, చాగనం ఇటువంటి ఊర్లలో కార్యక్రమాలు జరగడం జరిగింది. అవన్నీ బాగా సక్సెస్ అయ్యాయి. ఎంతోమంది అదేవిధంగా ఇటువంటి సక్సెస్ అవ్వాలని డాక్టర్ గారు వెంకన్నబాబు గారు, అలాగే రత్నం గారు, మార్పు సంస్థ చేస్తున్నట్టే పవన్ గారు, ఇటువంటి వాళ్ళు వెనకుండి ఇటువంటి ఎక్కువ ఇంకా చేయాలని, ఇంకా మంచి పనులు చేయాలని మా వెనకుండి సపోర్ట్ ఉండి చేయమని ప్రోత్సహించారు. వీళ్ళందరినీ చాలా అవగాహన వచ్చింది. ఈ కొద్ది రోజుల నుంచి మొత్తం టీవీల్లో అయితేమి, దీనివల్ల అయితే మొత్తం అన్ని ప్రసార మాధ్యమాల్లో కరోనా గురించి ఏదైతే ఈ వైరస్ వ్యాపిస్తుందో దాని ఎలా వస్తుంది అని కూడా దాదాపు అర్థమైంది. చిన్న జనాలకు కూడా, చిన్న చిన్న గ్రామాలకు కూడా అవగాహన అనేది ఏర్పడింది మొత్తానికి. సో మన సైడ్ నుంచి అంటే ప్రజల పరంగా ఏం చేయాలి మెయిన్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ ఏంటంటే దూరంగా ఉండడం, అందరికీ కొత్త వ్యక్తులకి అట్లా పరిచయస్తులకి కొంచెం దూరంగా ఉండడం, ఆ తర్వాత మూతికి మాస్క్ కట్టుకోవడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం ఎప్పటికప్పుడు నిరంతరంగా జరుగుతూ ఉండాలి. ఈ ప్రమాదం అనేది మనకి వ్యాక్సిన్ అంటే టీకా వచ్చేదాకా ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మనం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిందే. సో ఏదో ఈ కొద్ది రోజులు ఉంటాము, 1 నెల 2 నెలల ఉండే విషయం కూడా కాదు ఇది. సో ప్రతి ఒక్కరూ ఎవరికి వాళ్ళు మనకి అంటుకోకుండా చూసుకునేటట్టుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే అప్పటిదాకా. మరి ఈ లాక్డౌన్ సమయంలో ఆకలికి అలమటించకుండా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు మన స్టూడెంట్స్ వీళ్ళందరూ చాలా గొప్ప మనసుతోటి అందరికీ అన్నదానం జరుపుతున్నారు. ఇదే విధంగా మొత్తం అసలు రాష్ట్రం మొత్తం, దేశం మొత్తం కూడా ఈ విధంగా ఇంత కష్టకాలంలో కూడా అందరూ అన్నం తినగా